సంగీత సాహిత్య స్వర సంగమ దృశ్యకావానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్ దేవరా. ఈ మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ ఆయుధ పూజ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఆ పాట ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ కమ్ ఆన్. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. ఈ పాటని రాసింది రామజోగయ్య శాస్త్రి. ఈ పాట అంతా ఏంటంటే, ఎర్ర సముద్రానికి చెందిన ధీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి ఎదురు చూసి ఎంతో ఘనంగా గొప్పగా బాగా జరుపుకునేటటువంటి ఆయుధ పూజ నేపథ్యంలో వచ్చేటువంటి సాంగ్. ముందుగా పల్లవిలో సాహిత్యం గురించి చూసుకుంటే, ఎర్రటి సంద్రం ఎగసి పడే అద్దరి ఇద్దరి అదిరి పడే హోరు తన ధీరుల పండగ నేడు, ఏ కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పిన పెట్టున ఉలికి పడే జోరు మన జట్టుగా ఆడెను చూడు. ఎర్ర సముద్రం అదిరిపడేలాగా తన ధీరుల పండగ నేడు వచ్చింది. కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పెన పెట్టుకు ఉలికి పడితే ఆ జోరు మన జట్టుగా ఆడింది చూడు అనేటువంటి అర్థం వచ్చేలాగా ఈ లైన్స్ ఉన్నాయి. ఉప్పు నిప్పులో వేస్తే చిటపటలాడుతుంది, అలా ఉప్పు కాలే నిప్పుల్లో శివమెత్తింది అని చెప్తూ డప్పు మూతలు దిక్కుల్లో ఎలుగెత్తాయి అనే లైన్తో మనకి పండగ ఎంత బాగా జరుగుతుందో అర్థమయ్యేలాగా చెప్పాడు. ఏ జాతర జరగాలన్నా సరే డప్పు ఉండాల్సిందే. డప్పు లేకపోతే అది అసలు జాతరే కాదు. డప్పు మూతలతో ఒంట్లో ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది. ప్రతివాడికి ఎంతో కొంత ఊపు వస్తుంది అనమాట. ఆ డప్పు మూత లేకపోతే బాడీలో ఏముండదు. డప్పు ఉంటేనే పండగ, పండగ అంటేనే డప్పు. అది ఆ డప్పు మూతలు దిక్కుల్లో ఎలుగెత్తి పులిబిడ్డల ఒంట్లో పూనకమే మొలకెత్తింది అని చెప్తున్నాడు. ఈ లైన్ అయితే మాత్రం సూపర్గా ఉంది. పోరు కట్టే అంతా ఈరశక్తి శివమెత్తే అని చెప్తున్నాడు. అంతే మరి, ఒక్కొక్కళ్ళ ఒంట్లో వీరశక్తి శివమెత్తి వీరతాండవం చేస్తారు. శివతాండవం కాదు, వీరతాండవం చేస్తారనమాట. ఆ విధంగా ఉంటుంది. హైలా హైలా ఇవాళ ఆయుధ పూజ చెయ్యాలా, జబ్బలు చరచాలా, జరుపుకోవాలా జాతర, వీరాది వీరుల జాతి తిరణాల, ఉడుకు రకతాల, హారతులు ఇయ్యాలా రారా ధీరా అనేటువంటి లైన్తో పల్లవి అయితే పూర్తవుతుందనమాట. ఇక చరణం విషయానికి వస్తే, చరణంలో ఏం చెప్తున్నారంటే, ఇది ఆనాటి ఆచారమే, ఇది ఇలా కొనసాగిందే అపచారమే అనే లైన్ ఇక్కడ మెన్షన్ చేశారంటే, వాళ్ళు ఒక ఆచారంలాగా ఆయుధ పూజను కొనసాగిస్తున్నారు. అది కానీ ఏదైనా సంవత్సరం జరగకపోతే అది చాలా అపచారం, కీడు జరుగుతుంది అనే అర్థం వచ్చేలాగా ఇక్కడ చెప్పడం జరిగింది. మేబీ సినిమాలో సంథింగ్ ఆయుధ పూజ ఆగిపోయే సందర్భం ఏదో ఉండుంటుంది. అది జరుపుకోకపోవడం వల్ల ఈ అపచారం జరిగింది అనేటువంటి పరిస్థితి మనకు అక్కడ సినిమాలో రేపు చూడొచ్చు అని నాకు అనిపించింది. బతుకే పెనురదమైన పరివారమే కడలి కాలం సాక్ష్యమే అనే లైన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరివారంలో కొంతమంది పెనురథంలాగా తమ బతుకుల్ని ఫణంగా పెట్టి కడల్ని కాపాడేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఉన్నారు, పెనురథంలాగా కదులుతున్నారు అని అర్థం చేసుకోవాలి. అలాగే ఈ ఎర్ర సముద్రానికి చెందిన ఈ ధీరులు ఇలా తయారవడానికి వాళ్ళ తల్లుల త్యాగాలే అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. మన తల్లుల త్యాగాలే చనుబాలై దీవించే కనుకే ఈ దేహం ఆయుధమై ఎదిగింది అనేటువంటి లైన్ ద్వారా ఈ ధీరులు తమ దేహాన్ని ఒక ఆయుధంలాగా మలిచి పోరాడడంలో వాళ్ళ తల్లుల యొక్క త్యాగం చనుబాలుగా మారింది అని తల్లుల త్యాగాన్ని గుర్తు చేసుకోవడం చాలా గొప్పగా ఉంది. చాలా మంచి పాయింట్ కూడా. మన తాతల శౌర్యం చిరుతులుగా వెలిగింది కనుక తలవంచని రోషాలే పొలిమేరలు సాధించే అనేటువంటి లైన్ ప్రస్తావించడం ద్వారా మన తాతలు ఏదైతే చేశారో వాళ్ళ శౌర్యాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ఈ సంద్రాన్ని పరిరక్షించాలి, వాళ్ళ వారసులుగా నిలవాలి అనే అర్థం వచ్చేలాగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఏటేటా వచ్చే ఈరోజే మన కోసం మెలితిప్పిన మీసం మనకు అందించే సందేశం ఇదే అని చెప్తున్నాడు. తాతల నుంచి తండ్రులకి, తండ్రుల నుంచి మనకి అందించేటువంటి ఆ రోషం, పౌరుషాల ద్వారా మనం సాధించాలి అనేటువంటి స్ఫూర్తిని వీళ్ళు నింపుకుంటూ ఆయుధ పూజ చేసుకుంటున్నట్టుగా ఈ పాట ద్వారా అర్థమవుతుంది. ఇక సంగీతం విషయానికి వస్తే అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ అనాలి. ఏదైనా ఇంకా అంతకుమించి పదం ఉంటే ఎప్పుడు చెప్పినా అవే పదాలు యూజ్ చేస్తూ ఉంటాం, కానీ ఈ పాట మాత్రం ఒక రేంజ్లో ఉంది. పూనకాలు తెప్పించేలాగానే ఉంది. ఫ్యాన్స్కి, నాన్ ఫ్యాన్స్కి కూడా పూనకాలు రప్పిస్తుంది. అంత గొప్పగా ఈ పాట ఆర్కెస్ట్రేషన్ జరిగిందని నాకు అనిపించింది. ఇంకా సింగర్స్ విషయానికి వస్తే ఈ పాటని పాడింది కాలభైరవ. కాలభైరవ వాయిస్ చాలా కొత్తగా ఉంది. అంతా చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట పాట. ఆ పదాలని అర్థం చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. కోరస్ కూడా ఉంది. 8 మంది సింగర్స్ కోరస్ ఇచ్చిన కాలభైరవతో సమానంగానే ఆ పాట అంతా కూడా కంటిన్యూ అయినట్టుగా అనిపించింది. ఇక పిక్చరైజేషన్ గురించి మాట్లాడుకుంటే దృశ్యపరంగా మాత్రం ఈ పాట వేరే లెవెల్, మామూలుగా లేదు. ఒక గ్రామీణ వాతావరణం, అందులోనూ తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతంలో ఉండేటువంటి జనాలందరికీ ఓ పండగ వాతావరణం అంటే అందరూ ఒక చోటే ఉంటారు.
ఏకమై ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు, ఆ పండగని ఎలా జరుపుకుంటారు అనేటువంటి విషయాలతో ఈ పాట పిక్చరైజ్ చేసినట్టుగా ఈ ప్రోమో సాంగ్లో ఉంది. రేపు ఫుల్ సాంగ్ థియేటర్లో కనులకి ఫీస్ట్, రెడ్ సీ ఫీస్ట్ రేపు చూస్తాం. ఈ ఆయుధ పూజ సాంగు చాలా చాలా బాగుంది. అలాగే డ్యాన్స్ గురించి మాట్లాడుకుంటే కొరియోగ్రాఫర్ ఎవరనేది ఇక్కడ క్రెడిట్స్లో ఇవ్వలేదు, కానీ డ్యాన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఎన్టీఆర్ జోష్కి ఈ పాట ఉన్నటువంటి బీట్కి పర్ఫెక్ట్ మ్యాచ్, అదిరిపోయేటువంటి స్టెప్స్. పర్టికులర్ ఒక స్టెప్ గురించి చెప్పాలి, అది బన్నీ ఇలా నోట్లో పెట్టుకుని వేసే స్టెప్ అయితే ఉంది, బీభత్సం అనమాట. అందరికీ కూడా ఈ పాట బాగా నచ్చుతుంది, చాలా చాలా బాగుంది. ఇది ఈ పాట గురించిన నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొకసారి మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖ్న భవంతు. జై హింద్.